హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో అండి. ఈరోజు ఉదయం షూట్ చేశాను ఈ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, నేను ఏం వంట చేశాను అనేది మీతో చూపిస్తాను. ఇప్పుడు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్యాహ్నం అయితే వ్యూస్ కంప్లీట్గా తగ్గిపోయినాయండి, ఎందుకో తెలియదు. ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటాయి, మంచి వీడియోస్ పెట్టినా సరే. కుకింగ్ వీడియోస్ నేను పెట్టేది ఇంకా ఒక్కోసారి మామూలుగా సింపుల్ వీడియోస్ రెగ్యులర్గా చేసుకునేది, పచ్చళ్ళు, మామూలుగా కర్రీస్, ఏదో ఒకటి టైంపాస్కి పెట్టినా సరే మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే సరే, ఏదేమైనా సరే ఇక వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, పొద్దున్నే షూట్ చేశానండి. పొద్దున్నే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో అయితే ఇక మొదలు పెట్టానమాట షూటింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను. 3 పొయ్యిలు ఉంటాయి కాబట్టి ఇక పనులన్నీ కూడా చకచక ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను. వంట పని అయితే 1-2 అవర్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పాలైతే ఒక గిన్నెలో పోసేసుకున్నాను. ఆల్రెడీ రైస్ కడిగి పక్కన పెట్టేశాను. కొంచెం వాటర్ పోసాను పాలల్లో, కాగాలి కదా. ఇక్కడేమో మా అబ్బాయి పాల డబ్బా, పాల పీక కడిగేస్తున్నాను అనమాట. కడగటానికి వేడి నీళ్ళు పెడుతున్నాను. వేడి నీళ్ళలో ఇది ఉడికిస్తాను, స్మెల్ లేకుండా పోతుంది. పాల వాసన కొంచెం డిఫరెంట్గా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా నెక్స్ట్ డే. అందుకని చెప్పేసి ఇక వేడి నీళ్ళల్లో కడిగేస్తూ ఉంటానండి ఎప్పుడైనా సరే. చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, పాలు ఇది వచ్చేసి నిన్నటి పాలు కొంచెమే మిగిలిండే, ఇది ఇందులో ఉన్న మీగడని తీస్తూ ఉంటాను అనమాట. మీకు తెలుసు కదా, నేను ఇప్పటికీ ఒక 2 టైమ్స్ చేశాను వీడియో. దీంతో మీగడ తీసి వెన్న తయారు చేసి దాంతో నెయ్యి తయారు చేసుకుంటాను. అది పప్పులో కానీ చట్నీలలో కానీ వేసుకుని చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. స్వీట్స్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే మరింత కలెక్ట్ చేసుకోవచ్చు అండి, మరింత కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మరింత అవుతుంది అనమాట. చల్లదనానికి చిన్న చిన్న అణువు ఉన్నంతది కూడా మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అవుతుంది అనమాట. అది వచ్చేసి నెక్స్ట్ డే తీసుకోవచ్చు. మార్నింగ్ పెట్టిన పాలు ఈవినింగ్ టైంలో కూడా తీసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టింది. అట్లా మీగడ అనేది నేను చెప్పేది, మీగడ గురించి. ఓకే, అట్లా మనం మంచిగా నెయ్యి తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వచ్చిన పాలు అయితే మంచిగా కాగినాయి. మా అబ్బాయి బ్రష్ చేసుకున్నాడు, మంచిగా మొంగడుకొచ్చుకున్నాడు అండి. ఎప్పుడైనా నేను పక్క నుండి కడిగిస్తాను, నేను వీడియో చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆయనకు చెప్తే కడుక్కున్నాడు అనమాట మా అబ్బాయికి. ఓకే, ఇక్కడైతే నేను ఏం వంట చేస్తున్నానో చూడండి. పల్లీల చట్నీ అండి, బాగుంటుంది కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో నేను ఏదైనా తినేస్తాను, బట్ ఆయన అయితే ఏమి కూరగాయల భోజనం అయితే ఏమి అంత ఇష్టం ఉండదు. కూరగాయలు తినేది ఏంటంటే పల్లీల పచ్చడి ఒకటి, చికెన్ బగారా రైస్ ఒకటి, పప్పు. అంత ఇంట్రెస్ట్గా తింటాడు అంతే. ఇక అవి ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేనైతే మంచి పచ్చిమిర్చి వేరుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి, ఈ పల్లీలు వేగేలోపు ఇవైతే మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. మార్నింగ్ టైం కదా అండి. ఇంకా చూడండి, వంట చేసిన తర్వాత ఇక పిల్లల పని, తర్వాత ఇంట్లో కొంచెం పని ఉంటాయి, అది నెక్స్ట్ స్నానాలు చేపించడం, ఇవన్నీ ఉంటాయి కదా, తినడాలు. మా అబ్బాయి చూసి నిలబడుతున్నాడండి. మంచిగా 8 మంత్ బేబీ బాయ్ అనమాట. ఇప్పుడు 8 మంత్ ఇప్పుడు మా అబ్బాయికి. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా గడిచిపోతున్నాయి రోజులు అయితే. ఇంకా ఇక్కడైతే నేను ఏంటంటే అండి, పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేయించితే మస్తు దగ్గు వస్తుంది. మాకు ఇంటికి కిటికీలు లేవు, అందులో నేను డోర్ వేసి చేస్తున్నాను. డోర్ ఎందుకు వేస్తున్నానంటే అండి, బయట నుంచి వచ్చిన లైట్ ఫోకస్ డైరెక్ట్ నా ఫేస్ మీద పడి, నా వీడియోస్ పైన అంటే వంటల పైన పడి, ఇక్కడున్న ప్లేస్ ఉంది కదా, నేను వంట చేసే ప్లేస్, దానిపైన పడి ఆ వీడియో అనేది వైట్గా వచ్చేస్తుందండి. నేను అంత కష్టపడి చేసినా కూడా అంత బాగుండదు, క్లియర్గా ఉండాలి కదా. అందుకని చెప్పేసి నేను ఆ డోర్ క్లోజ్ చేసి వీడియో చేసుకుంటాను. అట్లా వీడియో చేసేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకుంటే ఇట్లా వేయించుతాం కదా పచ్చిమిర్చి, నూనె వేసి వేయించేటప్పుడు మస్తు దగ్గు వస్తుందండి. కిటికీలు మాకు విండోస్ సైడ్స్ ఏమిటి, ఇక మెయిన్ డోర్ ఒకటే ఉంటుంది అన్నమాట. కిటికీస్ అసలు లేవు. అందువలన అందులో మనం ఏం వంట చేసినా అందులో దగ్గి అందులో ఇబ్బంది పడాల్సింది తప్ప బయటికి వెళ్ళదండి. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఆయిల్ వేయకుండా మంచిగా వాటర్ పోసి పచ్చిమిర్చి టమాటో వేయించట్లేదు, ఉడికిస్తున్నాను. ఏంటంటే ఇట్లా వాటర్ పోసి ఉడికించుకుంటే మనకు అసలు దగ్గు రాదు అండి, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
పచ్చిమిర్చి, టమాటో మంచిగా వాటర్ పోసుకొని ఉడికించుకొని, ఆ పల్లీలు ఆల్రెడీ వేయించేసాను కదా, పొట్టు తీసుకొని శుభ్రంగా అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, కొంతమంది పల్లీలకు పొట్టు కూడా ఎవరిష్టం వాళ్ళది, బాగానే ఉంటుంది, టేస్ట్లో చేంజ్ అయితే ఉండదు కానీ కలర్ చేంజ్ వస్తుంది. ఇట్లా వేసుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది, నీట్గా పచ్చడి. అట్లా వేసుకుంటే పల్లీల పొట్టు తీయకుండా చేసుకుంటే నల్ల నల్లగా కనిపిస్తుంది. మనం టిఫిన్స్లలోకి చేసుకున్నా ఏం కాదు, కాకపోతే ఇది రైస్లోకి ఖచ్చితంగా మనము పొట్టు తీసే చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను, మరి వైట్గా ఉండకుండా. తర్వాత ఇక్కడ టమాటో, పచ్చిమిర్చి అయితే మంచిగా ఉడికింది. బాగా ఉడకబెట్టాల్సిన పని లేదండి, ఒక 50%, 60% ఉడకబెడితే సరిపోతుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. అది చల్లారాలి ఒక నిమిషము. ఇక్కడేమో రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి, మంచిగా ఉడికిపోయింది. అన్ని పనులు ఒకసారి అవుతాయి అన్నమాట, వంట పనులు నిలబడి చేసేస్తాను అంతే ఇంకా వంట పనులు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతపండు నానబెట్టేసుకున్నాను. దానిపైన ఈకలతో ఒకలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకొని గింజలు వేస్ట్ది అంతా తీసేసుకొని పక్కన వేసుకొని చింతపండు అయితే ఇందులో వేసేసుకుందాము. నేనైతే పల్లీల పచ్చడి చాలా బాగా చేస్తానండి, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అది కూరల కన్నా పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి. 2 days వరకు నిల్వ ఉంటుంది. అందులో ఆనియన్ వేయకూడదండి, అస్సలు బాగుండదు. బాగుంటుంది టేస్ట్, బట్ ఏంటంటే ఒక్కరోజు కూడా ఏమంటారు నిల్వ ఉండదు అనమాట, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, ఆనియన్ ఖరాబ్ అయిపోతుంది తొందరగా. ఓకే, ఇందులో వేసేసుకొని మంచిగా చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అండి, ఇవన్నీ వేసుకుంటుంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. కొత్తిమీర లేకపోయినా సరే ధనియాలు వేసుకోవాలి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ధనియాలు లేకపోయినా కొత్తిమీర వేసుకోవాలి, 2 ఉంటే 2 వేసుకున్నా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది బాగుంటుంది తినడానికి. మరి పేస్ట్ లాగా చేసుకోవద్దండి, బాగుండదు. ఓకే, చూసారు కదా, దీనికి తాలింపు అవసరం లేదు, ఉట్టిది తింటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, చట్నీ అంతా నేను ఒక గిన్నెలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి మనము ఆనియన్ వేయలేదు కాబట్టి 2 days తినేయచ్చు అండి, 2 days వరకు నిల్వ ఉంటుంది, ఖరాబ్ అవ్వదు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చల్లన్నంలోకి కూడా బాగుంటుంది. ఏంటంటే అన్నంలోకే బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత చపాతీ, దోశ మరి ఇంత గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది వాటిల్లోకి, టిఫిన్స్లోకి. ఓకే, చూసారు కదా, ఇక్కడైతే నేను అన్నం పెట్టేసుకున్నాను, ఆల్రెడీ వాళ్ళకి అన్నం పెట్టేశాను. నేను ఫైనల్గా అన్నం తినేసరికి 12 అయిందనమాట మధ్యాహ్నము, ఆ టైంలో తినేసాను. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారో, మా పిల్లలు అయితే, నేను ఎంత పని చేసినా వీళ్ళ అల్లరి చూసేసరికి, వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ నవ్వులు చూస్తే నాకు ఆ పని మొత్తం ఎంత కష్టపడ్డానో అది మొత్తం వత్తనే ఆవిరైపోతుందండి. ఆ కష్టం అంతా కూడా నాకు అట్లా అనిపించదు కష్టపడుతున్నాను. వీళ్ళ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్, వీళ్ళ అల్లరే నా హ్యాపీనెస్, వీళ్ళ ఆనందమే నా హ్యాపీనెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.